ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. మనకి ఫస్ట్ సమ్‌లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది లేదు. డైరెక్ట్‌గా పర్చేసెస్‌ని, ఇష్యూస్‌ని ఇచ్చేశారు. అంటే కొనుగోళ్ళు మరియు జారీలని ఇవ్వడం జరిగింది. కానీ సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఏమైందంటే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తే ఎలా చేయాలి? లేదా నార్మల్ బ్యాలెన్స్ ఉంటే ఎలా చేయాలి? ఇప్పుడు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. జనరల్‌గా మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ మిగిలిపోయిన మెటీరియల్‌ని ప్రెజెంట్ డే గానీ, ప్రెజెంట్ మంత్ గానీ మనం ఏం చేస్తాం? ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద చూపిస్తాం. అలానే ఈ లీఫో మెథడ్‌లో కూడా మనం ఏం చేస్తున్నాము? ప్రతి దాంట్లో మిగిలిపోయిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ప్రెజెంట్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. కామన్‌గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఫస్ట్ ఇచ్చినవన్నీ కూడా మనకి పర్చేజెస్. ఇక్కడ ప్రతిదానికి అమ్మకందారు నుంచి వచ్చింది, అమ్మకందారు నుంచి వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఏంటి? అమ్మకందారుని దగ్గర నుంచి మనకు వచ్చింది అంటే మనం ఇక్కడ కొనుగోలు చేసాము అని అర్థం. కాబట్టి ఏంటి? వీటన్నిటిని మనం కొనుగోళ్ళు కింద భావించాలి. ఇక్కడ చూసారా? ఫ్రమ్ ద సెల్లర్. ఫ్రమ్ ది సెల్లర్. ఫ్రమ్ ది సెల్లర్ అన్న అమ్మకందారు నుంచి వచ్చిందన్న రెండు ఒకటే. ఏంటి మీనింగ్ ఫైనల్గా? కొనుగోళ్ళు. మనం వెళ్ళి ఒక షాప్లో కొనుగోలు చేసాం కాబట్టి అది మనకు కొనుగోలు అవుతుంది. ఆ షాప్ వాడికి అది సేల్ అంటే అమ్మకం అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? కొనుగోళ్ళ కింద భావించాలి. దీన్ని ఏ మెథడ్లో వర్కౌట్ చేయమన్నారు మనల్ని? ఫీఫో మెథడ్లో వర్కౌట్ చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు దీన్ని టేబుల్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఒక కొంచెం ప్లేస్ వదలండి. ఎందుకంటే మనం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ హెడ్డింగ్స్ అనేవి పెడుతున్నాం కాబట్టి సింపుల్గా ఈ స్కేల్ ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్లో డ్రా చేసుకోండి. సో ఈ ప్లేస్ మనం హెడ్డింగ్ వదిలేసాం. నెక్స్ట్ పర్టికులర్స్, డేట్, మిగతా వాటికి ఈ మిడిల్ కాలమ్ని యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం డేట్కి ఒక కాలమ్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ వివరాలు, పర్టికులర్స్ అంటే మనం కొనుగోలు చేస్తున్నామా, జారీ చేస్తున్నామా, నిల్వ చేస్తున్నామా అని తెలియడం కోసం పర్టికులర్స్ కాలమ్ని మెన్షన్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తాం? మిగిలిపోయిన ప్లేస్ అంతా కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఆల్రెడీ మనం ఫస్ట్ సమ్లో చూసాం కదా, కొనుగోళ్ళకి కొంచెం ప్లేస్, జారీలకి కొంచెం, మిగతాది నిల్వ కోసం యూజ్ చేస్తాం. సో ఈ పార్ట్ కొనుగోళ్ళు, సో ఈ పార్ట్ నేను జారీలకి అలాట్ చేశాను. లాస్ట్లో ఉన్నది స్టోరేజ్. సో మళ్ళీ ఏం చేస్తాము? ఈ పెద్ద పెద్ద కాలమ్స్ని మళ్ళీ ఇండివిజువల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఓకే, టేబుల్ అనేది రెడీగా ఉంది. హెడ్డింగ్స్ పెట్టుకుందాం. మనం చేసేదేంటి? ఫస్ట్ మెథడ్ ఫీఫో. మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్,
రీఆర్డర్ లెవెల్. ఇదే తెలుగు వాళ్ళకైతే గరిష్ట స్థాయి, కనిష్ట స్థాయి, తిరిగి ఆర్డర్ స్థాయి. ఇది మనకి రైట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చేసేయండి. లెఫ్ట్కి వచ్చాం కదా, లెఫ్ట్ దగ్గరకు వచ్చేసి మెటీరియల్స్, కోడ్ నెంబర్, బిన్ నెంబర్. మెటీరియల్స్, కోడ్ నెంబర్, బిన్ నెంబర్. చూసారు కదా, లెఫ్ట్ హెడ్డింగ్ పెట్టేసుకున్నాం, రైట్ హెడ్డింగ్ పెట్టేసాం. మనం ఏ మెథడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ మెథడ్ హెడ్డింగ్ని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ ఫీ ఫౌండ్ సింపుల్గా వదిలేసాం. మనకు కావాలి అనుకుంటే దాన్ని క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మనకి అర్థమైపోతుంది కాబట్టి అవసరం లేదు. బట్ పెడితే బాగుంటుంది అనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్స్ పెట్టుకుందాం. డేట్, తేదీ, పర్టిక్యులర్స్ వివరాలు, కొనుగోళ్ళు, పర్చేజెస్, జారీలు ఇష్యూడ్, నిల్వ, స్టోరేజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏదైతే పర్చేజెస్, ఇష్యూస్ అండ్ స్టోరేజ్ పెట్టుకున్నామో దాంట్లో మరి సబ్ కాలమ్స్ ఉన్నాయి కదా, వాటి హెడ్డింగ్స్ కూడా మెన్షన్ చేద్దాం. ఇక్కడ మనం పరిమాణం అని రాసుకోవచ్చు, లేదా యూనిట్లను కూడా రాసుకోవచ్చు. పరిమాణం, రేటు మొత్తం ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తున్నాం. క్వాంటిటీ, రేట్ అండ్ టోటల్. పరిమాణం, రేట్, మొత్తం. చూసారు కదా, ఇది టోటల్ టేబుల్ మనకి. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సమ్ నుంచి ప్రతి ఎంట్రీని కూడా కాపీ చేసుకోవాలి. సో ఫస్ట్ చూడండి, మార్చ్ 1 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 500 యూనిట్స్. కాస్ట్ వచ్చేసి 4 రూపీస్. ఫస్ట్ డేట్లో రాయండి, మార్చ్ 1. అది దేనికి సంబంధించింది, ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించింది.
కాబట్టి దీన్ని తెచ్చిన నిల్వ. ఎంత తీసుకొచ్చాం? 500. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది కొనుగోళ్లకు సంబంధించింది, అంటే పర్చేస్కి సంబంధించిన ఎంట్రీ కాదు, ఇష్యూస్కి సంబంధించిన ఎంట్రీ కాదు. మిగిలిపోయిన బ్యాలెన్స్ని మనం తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఎక్కడ వేయాలి? డైరెక్ట్గా స్టోరేజ్లో వేయాలి. ఒకవేళ పర్చేస్ చేస్తే పర్చేస్లో వేసుకునేవాళ్ళం, ఇష్యూ చేస్తే జారీలో వేసుకునేవాళ్ళం. ఇది పర్చేస్కి సంబంధించింది కాదు, అలానే ఇష్యూస్కి సంబంధించింది కూడా కాదు. కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్, ప్రారంభపు నిల్వను ఎప్పుడు కూడా ఎక్కడ వేయాలి? స్టోరేజ్లో వేసుకోవాలి. ఎన్ని యూనిట్స్ అంటే 500 యూనిట్స్. యూనిట్ కాస్ట్ ఎంత? 4. 5 4s are 20, అంటే 2000. ఓకే, సో ఇక్కడతో మనకి ఫస్ట్ డే ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఏం చేద్దాం? దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. ఒక ఎంట్రీ అయిపోయిన తర్వాత సమ్ని ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ మార్చి 1 అయిపోయింది. మార్చి 1 తర్వాత నెక్స్ట్ డే ఏముందో చూడండి. ఇక్కడి నుంచి ఏం చేయాలి అంటే పర్చేసెస్ చెక్ చేసుకోవాలి, ఇష్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ 5th, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డేట్ ఉందా? ఇష్యూస్లో చెక్ చేయండి, ఉంది. మార్చి 4th. ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేసాం? 200 యూనిట్స్. సో నోట్ చేద్దాం. మార్చ్ 4th. జారీలు, ఇష్యూస్. ఇది పర్చేస్కి సంబంధించింది కాదు కాబట్టి సింపుల్గా బ్లాంక్ పెట్టేయండి. ఇష్యూస్ కదా, ఇష్యూస్ కాబట్టి ఎక్కడ వేసుకోవాలి? ఇష్యూ కాలంలో వేసుకోవాలి. ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేశామని చెప్పారు? మార్చ్ 4th 200 యూనిట్స్. 200 యూనిట్స్. ఎప్పుడు కూడా ఇష్యూస్కి అమౌంట్ అనేది ఇవ్వడం జరగదు. అది మనం ప్రీవియస్ ఏ అమౌంట్ అయితే ఉందో దాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనకి 500 యూనిట్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని యూనిట్స్ ఇచ్చేస్తున్నాం? 200 యూనిట్స్ ఇచ్చేస్తున్నాం. దాని కాస్ట్ ఎంత? 4. కాబట్టి మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది? 800 అవుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 500 యూనిట్స్లో 200 యూనిట్స్ వెళ్ళిపోయినాయి. ఇంకా మన దగ్గర ఉన్నాయంటే 300 ఉన్నాయి. 300 యూనిట్స్కి కాస్ట్ ఎంత అంటే 4 రూపీస్. 4 3s 1200. ఓకే, ఇంకా 4th డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా క్లోజ్ చేసేయండి. సో ఇష్యూస్లో 4th డేట్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేసెస్లో చూడండి. పర్చేసెస్లో డే 5th ఉంది. మార్చ్ 5th. పర్చేసెస్ ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసాము? 200 యూనిట్స్. కాబట్టి 200 యూనిట్స్ వేసుకోండి. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత? 4 రూపీస్ 25 పైసా. మొత్తం చేస్తే 850. ఆ డేట్లో జారీలు ఏం లేవు కాబట్టి నిలిపెట్టేయండి. సో కామన్ పాయింట్ ఏంటి? బిఫోర్ డేట్లో ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని ప్రజెంట్ డేకి తెచ్చుకొచ్చేయాలి. 300 యూనిట్స్, ఈచ్ యూనిట్ 4 రూపీస్, టోటల్ అమౌంట్ 1200. ప్రజెంట్ డేలో 200 యూనిట్స్, ఈచ్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్ 25 పైసా, టోటల్ 850 చేస్తే బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 2050. ఇంకోండి.
ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ డే 5th పర్చేసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఎంత ఉంది? 12th ఉంది. ఈ 2 డేట్స్కి మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో చూద్దాం. ఓకే, 10th ఉంది కాబట్టి 10th వచ్చేద్దాం. మార్చ్ 10th. మార్చ్ 10th అని చెప్పారంటే మనకి 400 యూనిట్స్. ఇది జారీలు కాబట్టి కొనుగోలులో నిలబెట్టేసుకుందాం. ఎన్ని యూనిట్స్ జారీ చేసామని చెప్పుకున్నాము? 400 యూనిట్స్ జారీ చేసాం. 400 యూనిట్స్ జారీ చేసేటప్పుడు బిఫోర్ లాస్ట్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి. సో ఇందులో మనకి కామన్గా 300 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 4 రూపీస్ ఉంది కాబట్టి 1200 తీసుకున్నాము. ఇంకా మనకి ఎంత కావాలి? 100 యూనిట్స్ కావాలి. కాస్ట్ ఎంత? 4 రూపీస్ 25 పైసా తీస్తే మనకి ఐ థింక్ 425. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? క్లోజ్ చేసేయాలి. ఆల్రెడీ మనం 300 పంపించేసాం కాబట్టి మనకి బ్యాలెన్స్ వస్తుందా అంటే రాదు. ఈ 200లో ఎంత వెళ్ళిపోయింది? 100 వెళ్ళిపోయింది. ఇంకెంత మిగిలింది? 100. 100 ఇంటూ 4 రూపీస్ 25 పైసా, 425. ఇది ఎప్పుడు బ్యాలెన్స్ అండి? 10th మిగిలిపోయిన బ్యాలెన్స్. ఇక్కడితో మనకి డే 10 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 12. మార్చ్ 12లో మనం ఏం చేసామంటే మార్చ్ 12లో పర్చేస్ చేసాము 150 యూనిట్స్, 4 రూపీస్ 10 పైసా. ఇంకా ఇష్యూస్ ఏం లేవు కాబట్టి నిలిపెట్టేయండి. సో ఇప్పుడు కామన్గా పైన బ్యాలెన్స్ని కింద తీసుకొచ్చేయండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ప్రతిదీ మనం బ్యాలెన్స్ కలుపుకోవాలా ఇలా అని. అది మన ఇష్టం. మనకి టోటల్ అమౌంట్ కావాలి అంటే కలుపుకుంటాము, లేదంటే అలా వదిలేసేయచ్చు. సో ఇక్కడ డే 12 కంప్లీట్ అయిపోయింది మనకి. దానికి కంటిన్యూషన్ వచ్చిన డేటు 20. సో అంటే 12కి 20కి మధ్యలో మనకి ఏమైనా డేట్స్ ఉన్నాయా? ఓకే, 2 డేట్స్ ఉన్నాయి. 1 is 15 అండ్ సెకండ్ 1 is 19. సో ఫస్ట్ డే 15కి సంబంధించింది వేద్దాం. ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేసామండి? 100 యూనిట్స్. కొనుగోలులో నీళ్ళు పెట్టేసుకోండి. జారీలో ఇష్యూస్లో 100, 4 రూపీస్ 25 పైసా, 4 రూపీస్ 25. సో 100 యూనిట్స్ క్లోజ్ అయిపోయింది. ఇంకెన్ని మిగిలిపోయినాయి మనకి? 150 యూనిట్స్ మిగిలిపోయింది. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 4 రూపీస్ 10 పైసా. టోటల్ అమౌంట్ 1615.
సేమ్ ఇష్యూస్లోనే ఇంకొక డేట్ మిగిలిపోయింది మనకి 19th. ఎందుకంటే ఇక 12th పర్చేస్ చేసిన తర్వాత 15th ఒకసారి 19th ఒకసారి ఇష్యూ చేసేసాం. దీని కంటిన్యూషన్ మళ్ళీ ఎప్పుడు పర్చేస్ చేసాం 20th. కాబట్టి ఫస్ట్ 19th క్లోజ్ చేద్దాం. నైన్టీన్త్ ఎన్ని యూనిట్స్ అంటే మనకి 100 యూనిట్స్ కావాలి. 100 యూనిట్స్కి కాస్ట్ ఎంత అంటే 410. ఎందుకంటే మనం ఈ 150లో 100 యూనిట్స్ని ఇష్యూ చేసేసాం. దాని కాస్ట్ ఎంత ₹4.10 అంటే మనకి 410 అయింది. ఇంకా మిగిలిపోయిన యూనిట్స్ ఏంటండి 50 యూనిట్స్. 50 యూనిట్స్కి ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి ₹4.10. దీని టోటల్ అమౌంట్ 205. ఇంకా నెక్స్ట్ డేట్ వచ్చేసి 20న మనం 300 యూనిట్స్ ₹4.50 పర్చేస్ చేస్తాం. ఇక్కడ ఏం చేసామండి, లాస్ట్ డే మిగిలిపోయిన బ్యాలెన్స్ని, ప్రజెంట్ డే మిగిలిపోయిన బ్యాలెన్స్ని వేసుకున్నాం. ట్వంటీ అయిపోయింది. నెక్స్ట్ 25th కూడా మనకి సేల్స్ వచ్చింది, పర్చేజెస్ వచ్చింది. ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేస్తామంటే 400 యూనిట్స్. కాస్ట్ ₹4.16. ఇష్యూస్ ఏం లేవు కాబట్టి నిల్. 50 యూనిట్స్ ₹4.10, 205. 300 యూనిట్స్ ₹4.50, 1350. 400 యూనిట్స్ ₹4.16. అండ్ నెక్స్ట్ 25th అయిపోయింది. 26లో మనకి ఇష్యూస్ ఉన్నాయి. 30 ఇష్యూస్ రెండు కూడా వరుసగా ఉన్నాయి, వేసేద్దాం. గుడ్. 26 మార్చ్ 26 ఇష్యూస్. పర్చేస్కి సంబంధం లేదు కాబట్టి నిల్. ఎన్ని చేసామంటే 200. సో ఫస్ట్ 50 ₹4.10. నెక్స్ట్ 250 ₹4.50. ₹5.10 వచ్చేసి మనకి 205. నెక్స్ట్ 150. సారీ
నెక్స్ట్ 150 వచ్చేసి మనకి 675. ఇది ముందే ఎందుకు లైన్ డ్రా చేస్తున్నానంటే కింద ప్లేస్ లేదు కదా, ఇంకా పేపర్ ఎండ్ అయిపోతుంది, అందుకే ఫస్ట్ లైన్ డ్రా చేసి అప్పుడు అమౌంట్స్ అనేవి వేద్దాం. ఇంకా 50 అయిపోయింది, ఇక్కడ 150 ఇచ్చాం, ఇంకా 150 యూనిట్స్ మిగిలిపోయినాయి. 4 రూపీస్ 10 పైసాకి అంటే 675. ఇంకా మనకి రిమైనింగ్ 400 యూనిట్స్, 4 రూపీస్ 1600. 5, 7, 12. లాస్ట్ డే 30. ఎన్ని యూనిట్స్ అంటే 250 యూనిట్స్. 250లో ఫస్ట్ 150 ఉన్నాయి కదండి, ఇచ్చేయండి. $150 ఇస్తే ఇంకా మనకి 100 ఉన్నాయి. ఓకే, సో 150లో మనం 100 ఇచ్చేసాము. ఇంకా మనకి ఎన్ని మిగిలిపోయినాయి, ఇక్కడ 150 ఇచ్చేసాము. ఈ 400లో 100 ఇస్తాము, ఇంకా 300 ఉంది. సో 300 యూనిట్స్ 4 రూపీస్ చొప్పున. సో 3 4s 12. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూద్దాం, 1, 5, 12, 20, 25 ఇవన్నీ కూడా మనకి గోడౌన్లో ఉన్న స్టాక్. ఇంకోండి 1 వేసుకున్నాం. నెక్స్ట్ చూసారు కదా, మన గోడౌన్లో వేసుకున్న స్టాక్ని మనం బ్లాక్ కలర్ పెన్తో ఇండికేట్ చేసాం. సో బ్లాక్ కలర్ పెన్తో ఉన్నవన్నీ కూడా కొనుగోళ్ళు, అలానే బ్లూ కలర్తో ఉన్నవన్నీ కూడా జారీలు అంటే ఇష్యూస్. సో ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనకు అనవసరం. ఇన్కేస్ మీకు డౌట్ ఉంటే పర్చేజెస్లో వేసిన మెటీరియల్స్ని ప్లస్ చేయండి. అంటే 4 + 3 7 + 150 + 200 వీటితో పాటు ఈ 500 యూనిట్స్ అన్నీ కలిపేసి వాటిని ఇష్యూ చేసిన మెటీరియల్స్ మైనస్ చేస్తే మనకి లాస్ట్ ఎంత వస్తుంది ఆన్సర్. మన స్టోర్స్లో ఉన్నవి 300 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 4 రూపీస్. టోటల్ ఆన్సర్ 1200. ఓకే, ఒకసారి సమ్స్ అవి క్లియర్గా చూద్దాం. స్టోర్స్ ఆవాజాన్ని బేస్ చేసుకొని మనల్ని ఫీఫో మెథడ్ని ప్రిపేర్ చేయమన్నారు. ఫీఫో మెథడ్లో మనకి ఏం చేశారంటే ఫస్ట్ పర్చేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, దాని కింద ఇష్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ రెండింటిని బేస్ చేసి మనల్ని ఫీఫో మెథడ్ని ప్రిపేర్ చేయమన్నారు. చూసారు కదా, దీన్ని చేసి ఏం చేసాం మనం, ఫస్ట్ టేబుల్ డ్రా చేసాం, దానికి ఫీఫో అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకున్నాము. ఈ ఫీఫో హెడ్డింగ్ పెట్టాం, ఫీఫో మీనింగ్ని మనం కింద ఇచ్చాం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మొదటగా వచ్చిన మెటీరియల్, అంటే ముందుగా వచ్చిన మెటీరియల్ని ముందుగా జారీ చేసే పద్ధతి. లెఫ్ట్లో రైట్లో హెడ్డింగ్స్ పెట్టుకున్నాం. ఈ హెడ్డింగ్స్ ప్రతి టేబుల్కి కామన్గా రిపీట్ అవుతున్నాయి. డేట్ కాలంలో డేట్స్ వేసుకుంటున్నాం. పర్టికులర్స్ కాలంలో మనం పర్చేస్ చేసామా లేదంటే జారీ చేసామా, ఇష్యూ చేసామా అనేవి మెన్షన్ చేసాం. పర్చేస్ చేసినవి పర్చేస్ కాలంలోని, ఇష్యూ చేసినవి జారీల కాలంలోని వేసుకున్నాం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగా ఉన్న టోటల్ యూనిట్స్ని విత్ అమౌంట్తో సహా స్టోరేజ్లో వేయడం జరిగింది. ఓకేనా, ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 2. అది ఏ మెథడ్, ఫీఫో మెథడ్. థ్యాంక్ యూ.